వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ అండి. మా విలేజ్ వచ్చి తిమ్మారెడ్డిగూడెం, చండూరు మండలం, నల్గొండ డిస్టిక్. అయితే ఇప్పుడు డ్రాగన్లకు కొన్ని సమస్యలు ఏంటంటే ఈ వేరు అనేది కుళ్ళిపోవడము, ప్లస్ ఇంకోటి వేరుగా దగ్గర తెగిపోతున్నాయి. కొన్ని ఏదో తినేస్తుంది అని అనుకుంటారు చాలా వరకు అందరూ. అయితే నేను ఏమంటున్నా అంటే చిన్న టెక్నికల్ ఇష్యూ అది. దానికి మనము వేరుకుళ్ళు వచ్చిందంటే అది కామన్, అది ఫంగిసైడ్ ఏదైనా ఉంటుంది. వేరు పురుగు వస్తే వేరు పురుగుకు సంబంధించిన మందులు వాడితే సరిపోతుంది. అట్లా కాకుండా ఈ ఎలకలు అనేది తినడం జరుగుతుంది. ఈ ఎలకలు పందికొక్కులు వస్తున్నాయి చాలా వరకు. దానివల్ల ఏమవుతుందంటే కింద వేరే వస్తాను తినేస్తుంది. మొత్తం తినడం వల్ల దాని ఏమైందంటే చెట్టు మొత్తం పీలగా అయిపోతుంది, మొత్తం పీల్చుకపోతుంది. ఇట్లా స్టిఫ్ ఉంటుంది అనమాట. ఇట్లా స్టిఫ్ ఉండకపోయి మొత్తం వాడిపోయి ఎండకి మొత్తం పీల్చుకపోయి ఎండిపోతున్నాయి కొంతమందివి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఎలకలు అనేది కింద రూట్ అనేది తినడం జరుగుతుంది. పొక్కలు పెట్టుకుంటున్నాయి, బోదలకు పొక్కలు పెట్టి లోపల పోయి కింద డ్యామేజ్ చేస్తున్నాయి. ఆడోటి లైన్ మొత్తం డ్యామేజ్ చేస్తాయి అనమాట. అయితే మనకు ఆ ప్రాబ్లం ఇంతకుముందుకు ఉండేది, ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం అనేది అసలు లేనేలేదు మన తోటలో. దానికి సొల్యూషన్ ఏంటంటే నార్మల్గా నేను పేర్షియన్గా పెట్టినా అనమాట. చూడండి, శనగని ఇక్కడ స్టార్టింగ్లో పెట్టినా బోదకి, మళ్ళీ ఇక్కడ పెట్టినా, అక్కడొకటి పెట్టినా, ఆడోటి అట్లా డిసైడ్ చేసి ఒక 20 feet గ్యాప్లో ఆడోటి ఎడ్జ్ల పొంటి ఆడోటి పెట్టిన అనమాట. మనకి ట్రాక్టర్ అనేది మధ్యలో దుంతుంది, మధ్యలో పోతుంది. సైడ్లో కొద్దిగా మనకు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో గింజ పెట్టడం జరిగింది. ఆ గింజలు ఏం చేస్తుందంటే అది మనకు చెట్టు పెరిగి కింద రాలుతూ కూడా వస్తుంది కదా, వేరుశనగ తయారవుతుంది కదా. దాని రూట్ సిస్టమ్ అంతా తయారైనప్పుడు ఏమవుతుందంటే ఇంక ఇట్లా ఎలకలు అనేది బయటకు వచ్చేసి ఇంకో దీన్ని తినేసి అనమాట. దానికి ఫుడ్ అనేది బయటనే ఉంటుంది, మనకు బోదలు పోయే అవకాశం ఉండదు. దానికోసం మనము ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి తినేస్తుంది కాబట్టి ఆ లోపల అయితే డ్యామేజ్ లేదు. అందుకే నేను ఎప్పుడైనా ఈ బోదలకి ఎజ్జు పొండి ఈ శనగలు అనేది పెట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఒక 10 feet 15 feet 20 feet మనము ఒక గింజ పెట్టుకున్నాం అనుకో, ఇవాళ ఈ ఎడ్జ్కి పెట్టినామనుకో ఒక 20 days తర్వాత ఆ ఎడ్జ్కి పెట్టాలి ఒకటి. అట్లా మనం అప్లోడ్ అది పెట్టేసుకున్నాం మనకి ప్రాబ్లం అనేది ఎవరికి రాదు. ఒకవేళ మనము పోల్ సిస్టమ్ వాళ్ళకైతే ఏమో పోల్కి అపోజిట్ పెట్టుకోరు, అవతలోటి ఇవతలోటి పెట్టుకోరు. ఇప్పుడు అంటే స్టార్టింగ్లో మళ్ళీ ఒక 1 month తర్వాత ఇటు సైడ్ పెట్టుర్రి, నార్త్ ఈస్ట్ లెక్క పెట్టుర్రి. అప్పుడే సౌత్ నార్త్ లెక్క పెట్టుర్రి, ఇప్పుడేం వెస్ట్ ఈస్ట్ లెక్క పెట్టుర్రి. అట్లా పెట్టిరు అనుకో నీకు 1 month ఇటు క్యారీ చేస్తుంది, 1 month అటు మొలుస్తుంది. 1 month ఇది డ్యామేజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ అది వచ్చే లోపల అది పెరుగుతుంది కాబట్టి అక్కడ డ్యామేజ్ చేస్తుంది. నీకు రూట్ సిస్టమ్ అనేది డ్యామేజ్ ఉండదు. నాకు తెలిసి అయితే నాకు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి మీకు ఈ వీడియో షేర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేషంగా మాత్రం పక్కా పెట్టుకోరి. నాకైతే మంచిగా నచ్చింది. అంటే హీల్డింగ్ కోసం కాదు, మన డ్రాగన్ తోట హెల్తీ కోసం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.